So guys, what's up? Welcome back to my YouTube channel. I'm Naveen Golden Boy, Telugu best vlogger, Telugu best influencer, Telugu best YouTuber. So as I said in last video, so ఇప్పుడు ఇవాళ ఓకే లాస్ట్ వీడియోలో చెప్పలేదు కదా. సో నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న డాక్టర్ని కలవడానికి పోతున్నా. ఎందుకు ఏంది అనేది ఇప్పుడు ఇంటికి పోయినాక చెప్తా. ఇప్పుడే వర్కౌట్ పెద్దాం బట్టి చేసుకున్నా అండ్ ఎందుకు ఏంది ఇప్పుడే చెప్పేస్తా. సో ఈ నోస్ ఉంది కదా, నాకు ఈ నోస్కి కొంచెం బోన్ ఇట్లా ఉంటుంది అనమాట. లైట్గా బోన్ ఇట్లా ముక్క అనేది లైట్గా గిడికెళ్ళి బోన్ ఇట్లా వచ్చి ఇట్లా లైట్గా ఇట్లా ఉంటుంది అనమాట, బంప్ ఉంటుంది ఇక్కడ. సో ఈ బంప్ వల్ల ఏమవుతుందా అంటే నాకు ఈ సైనస్ ఇష్యూ, సైనస్ అంటే లైక్ మరీ సివియర్ సైనస్ కాదు, లైట్గా సైనస్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వెదర్ కూల్ అయిపోయినా వింటర్లలో వెదర్ కూల్లో నాకు బ్రీతింగ్ ఇష్యూస్ ఉంది, అంతా బ్లాక్ అయిపోతుంది బ్రీతింగ్ ఇష్యూస్. సో అందుకోసం అనేది దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఏమంటాడు సర్జరీ అంటాడా లేకపోతే ఇంకేమంటాడో అడిగి చేసామని చెప్పి కేర్ హాస్పిటల్లో మన మలక్పేట్ కేర్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఇవాళ 3 o'clock అపాయింట్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఇంటికి పోగానే మనం ఫ్రెష్ అయిపోయి స్నానం ఏం చేసి తినేసి పోవాలి, హాస్పిటల్ పోవాలి. సో పోయిన తర్వాత ఆయన ఏమంటాడు ఏం కథ చూద్దాం అని అట్లనే చెప్పినాం కదా లాస్ట్ వీడియోలో. అదే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అది మాట్లాడకపోయింది. సో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా పోయి అది చూసి ఏమైతే చూడాలి, అది డీల్ ఓకే అయితే తొందరలోనే మన బ్రాండ్ లాంచ్ చేసాం. ఒకవేళ కాకపోతే వెయిట్ చేస్తారు, ఎందుకంటే చెప్పినా కదా మీకు కథ అంతా. సో అందుకోసమనే అండ్ తెచ్చుకో ఇంటికి పోవాలి. సో గాయస్, ఇప్పుడు నా ఫస్ట్ మీల్ వచ్చేసి మ్యాగీ అండ్ చికెన్. ఎందుకో ఇవాళ మ్యాగీ తినకపోతుంది, కొంచెం క్రేవింగ్స్ వస్తున్నాయి. సో అందుకని చెప్పి మ్యాగీ వేసుకున్నా. సో తెలుసు కదా మీకు, నాకు ఏదైనా చేయాలనిపించింది అంటే లైక్ ఐ వాంట్ టు మేక్ మై సోల్ హ్యాపీ. ఏదైనా చేయాలనిపించింది అంటే సో అది చేసేస్తాను అంతే, దాని గురించి కోసం ఆలోచించాను. సో అందుకని చెప్పి సో మ్యాగీ అండ్ చికెన్ వేసా. 1 గ్రామ్ చికెన్ అయిపోయింది యాక్చువల్లీ. సో తెచ్చుకుందాం అనుకున్నా, బట్ ఇవాళ బయట పోతున్నా కదా. సో మేబీ ఒకవేళ తింటే బయటనే తినొచ్చు అని అనుకుంటున్నాను. 90% ఛాన్స్ ఉన్నాయి బయటనే తినేటివి. సో అందుకోసం అని చెప్పి ఇక ఏం ఉండలేదు ఇక అది ముచ్చట. సో ఇది ఫినిష్ చేసి పోదాం. కైసా లగలా తెరా బాయ్, ఆబ్వియస్లీ అచ్చాయి రైతా. సో ఇక్కడ ఒక మీసేవ దగ్గర చిన్న పని ఉంది, అక్కడికి పోయేసి వద్దాం. పోసిన తర్వాత ఇప్పుడు టైము నియర్లీ 2 అవుతుంది. 2:30కి ఇక్కడికి వెళ్దాం. 3 o'clock డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది మనకి. ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ హౌస్. ఇంగ్లీష్లో ఏమేమి చెప్తారు నాకు అర్థం కాదు. సో ఇప్పుడు పోతున్నా, వాడు కౌశిక్ గారు వాడు ఉన్నాడు అయితే నాకు దగ్గర. సో పోయి వాడిని పిక్ చేసుకొని పోదాం మనం. ఇప్పుడు వచ్చినాం కేర్ హాస్పిటల్ విత్ మై బ్రదర్. యారు ఎందుకు సిగ్గుపడతావుదా, ఇటు నుంచి జాన్ సేపు వచ్చిన జీవో అందరు జాయింగ్. సో ఇక్కడ ఇది లంచ్ టైం కదా ఇప్పుడు. సో అందరు లంచ్ టైం పోయారు, రిసెప్షన్లో ఎవరు లేరు. అవురా ఇప్పుడు డిన్నర్ని కూడా రిసెప్షన్ అంటారు కదా. మరి ఆ రిసెప్షన్ వేరే ఈ రిసెప్షన్ వేరే. ఇప్పుడు మీకు ఎవరికైనా తెలిస్తే డిన్నర్ని కూడా రిసెప్షన్ అంటారు కదా. డిన్నర్ రిసెప్షన్కి దీనికి తేడా అయింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ రిసెప్షన్ అండ్ డిన్నర్ రిసెప్షన్? డూ కామెంట్. ఏంది ఇది కేర్ హాస్పిటల్ ఇట్లా లంచ్ టైంలో మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఎట్లా మేము నిలబడాలి ఇక్కడ వెయిటింగ్ చేసుకుంటా? దిస్ ఇస్ టూ బ్యాడ్. వచ్చిండు ఇప్పుడే డాక్టర్ సాబు, 2 పేషెంట్ లోపల పోయారు. వాళ్ళు బయటికి రాగానే మనం లోపల పోదాం. అయితే ముచ్చట ఏమైందిరా అంటే నిన్న కాదు మొన్న ఈ కేర్ హాస్పిటల్ది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గూగుల్లో రివ్యూస్ ఉంటాయి కదా, ఆ రివ్యూస్లో పోయి ఇట్లా చూసిన. స్టార్టింగ్ 3 రివ్యూస్ ఇందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే డాక్టర్ నేను అపాయింట్మెంట్ తీసుకున్నానో ఆయన గురించి ఉన్నాయి. బ్యాడ్ బిహేవియర్ మొత్తం అట్లా ఉండు ఇట్లా ఉండు అని ఇందు నుంచి ఉంది. ఇప్పుడు ఇదైతే ఆయన అనుకున్నా. కాకపోతే తర్వాత సరే చూద్దాం, మనం పోయి చూద్దాం ఏమవుతుందో. అపాయింట్మెంటే కదా, కన్సల్టేషనే కదా, పోయి సర్జరీ చేపిస్తారు కదా, చూద్దాం అని చెప్పి వచ్చినాయి. ఇంకా చూద్దాం మరి ఏమవుతుందో. థోడా వెయిట్ కరో ఇదే నడుస్తుంది అనమాట ఇక్కడ. వెయిట్ మంచి. సో ఇది అయిపోయింది ముచ్చట. ఇప్పుడు మనం వాడికి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గర పోవాలి. నేను మీకు ఇంటికి పోయినాక చెప్తా ఏమైంది ఏం కథ అని. లమా ఖాన్. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఏమన్నా బంజారా హిల్స్ దగ్గర ఉన్నా. బంజారా హిల్స్ ఏంటి లమా ఖాన్ అంట. మావాడు పట్టుకొచ్చినాను అంటే చాయ్ తాగుదాం బాగుంటుందని. సరే రాబోయే తాగుదాం అని చెప్పన్నా. సో ఇప్పుడు పోవాలి అడిగి మాదాపూర్ ఉంది అది మ్యానుఫ్యాక్చర్ యూనిట్.
పోదాం మాట్లాడదాం. అండ్ ఇంకొకటి ఏంటిది కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. అది 2 సర్జరీలు చేసేది ఉంది. అది మీకు చెప్తాను, ఇంటికి వెనక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే. శ్యామ్ గారు బ్రో ఇస్ దిస్ యో షూటింగ్ అవుతున్నాయి బాగాకి అక్కడ వస్తాడండి మేడం. నమస్తే అంకుల్. నమస్తే. సో ఏం చెప్పాలి, ఏం లేదు, ఛాయ్ సమోసా నడుస్తుంది. అయ్యే ఒకసారి నువ్వు ఉండేది ఏంటేనా నియర్ బై సబ్స్క్రైబర్. దునియా మొత్తం మన సబ్స్క్రైబర్లు ఉన్నారు రా. ఏడవో నీకు మావాడు ఒకటి కలుస్తాడు. అట్లుంటుంది. నవీనన్న జాసూస్ కోనే మే. సో ఇప్పుడే వచ్చినాడికి ఏమో ముచ్చడం మరి మాట్లాడి వ్యాపారం ఏందో సెటిల్ చేసుకోవాలి. బండిది ఖాళీ కింద వైరింగ్ది ఒక క్లిప్ ఇట్లా పెట్టేది ఉండే, అంతే. చిన్నది క్లిప్పు, అది పెట్టేది ఉండే క్లిప్, అది పెట్టాడు బస్ అంతే. అందుకే అది రాలేదు. ఇప్పుడు వస్తే ఇంటికి పోతే అప్పుడు అది పెట్టించేసినా ఇంటికి పోతున్నాయి. వెస్ట్ సైడ్. సో గాయస్ ఇక్కడ వెస్ట్ సైడ్లో ఫుల్ ఆర్మ్స్ టీషర్ట్స్ మంచిగా అన్నాడు మావాడు. సో తీసుకుందాం అని చెప్పి వచ్చిన ఇక్కడికి. ఏమైందిరా నవ్వుతురా, ఎందుకంటే నవ్వుతా. ఫస్ట్ రాగానే టీషర్ట్ చూసిన, ఇదేదో బాగుంది అనుకున్నా. ఇక్కడ చూసినా మనది కాదులే లైట్ అనుకున్నా. ఏందిరా ఇంత మయంగా ఉన్నాయి ఇదా, ఏది పట్టుకున్నా 1299, 1399, 1499. మేము కొనొద్దారా? మమ్మల్ని దమాకులో పెట్టుకొని ఏరుగా బట్టలే మనం తీస్తే అదో మొత్తం 1000 పైన ఉన్నాయి. ఏదిగో మన పక్కన ఇంకోరి మ్యాన్నెట్లు రేపు బాయ్ వస్తున్నాడులే మీ అన్న. బాగుంటాడు రా మీ అన్నయ్య, స్మార్ట్ స్టైల్ చంద్రుడు. ఆడ వాళ్ళందరూ ఎవడు రైడ్ అన్నాడు చూస్తారు, కాకపోతే మనకు ఫరక్ పడదు. ఐ డోంట్ కేర్. సో గాయస్ మనకు సెట్ కాదు ఇది, మనం వాకౌట్ చేసేద్దాం. అది లిఫ్ట్ అనేది చిన్నగా ఉంది, ఓన్లీ 4 ఇద్దరు నిలబడతాయి. వెల్కమ్ టు నవీన్ గోల్డెన్ బాయ్స్ మేకప్ రూమ్. మనం మేకప్ చేసుకోబోతున్నాం దీంతో. హలో, మీకు ఏం కావాలో కింద కామెంట్ చేయరమ్మా, పట్టుకొచ్చేస్తా. అమ్మా మరి నీ అమ్మ కింద పడుతుంటరా. సో ఈ పక్కన ఏదో అన్లిమిటెడ్ ఉందంట, అది కూడా బటర్ స్టోరీ అంట. మరి పోదాం, అట్లా కూడా లొక్కేసాం. ఎట్లా వచ్చినాం చూసాం, పోయేదేముంది. మన రేట్లు ఉంటే తీసుకోవాలి, లేకపోతే వాకౌట్ చేసేయాలి. సో గాయస్ అది కూడా మన సెట్ అయ్యట్లేదు, సో అందుకే వాకౌట్ చేసేసిన. సో ఇక్కడ లజీజ్ మంది ఉంటుంది. అప్పుడు శివనతో తిన్నాం కదా, గుర్తుంది, అప్ సైడ్ వచ్చి తిన్నాం. సో అందులో చూసి మండి బాగుంటుంది మటన్ది, అది తిందాం అనుకున్నా. కాకపోతే ఇడు చిన్నగాడు ఆ చిన్నగాడు కూడా తిందామంటారు, అటే రమ్మంటారు. అరే ఈయనే తిందాం రా, ఈడికే రా, అందరూ వెళ్తాం. సరే అని చెప్పి అటే పోతున్నాం ఇప్పుడు. అండ్ ఒకవేళ పోతే శివన్న వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి పోతా. ఒకవేళ కలిస్తే శివన్న కలిసేసి వెళ్ళిపోదాం ఆడికి, ఓకేనా? नवीन गोल्डन पैलेस रेस्टोरेंट, आपका रेस्टोरेंट के जन्म धन्य हो गए. तुम्हारा भाई आ गया. कौन है पता है? मेरा नाम मालूम है आपको? नवीन गोल्डन बॉय. अरे अच्छा, आपका स्माइल बहुत अच्छा है जी, बहुत प्यारा है. आपका स्माइल बहुत प्यारा है. क्या नाम है आपका? दिनेश भाई, आपका स्माइल बहुत प्यारा है. कोई लड़की बोले आपको ऐसा अच्छा है तुम्हारा स्माइल? తెలుగు అబ్బాయి శివ, మీరు అడుగుతారు శివన్నకి చూపివా, నువ్వు వీడియోలో లైవ్ గుద్దపలిచిపోయిందా నీకు? శివన్నతో వీడియో చేస్తలేవా నీకు? చూసుకోరా, మనస్ఫూర్తిగా చూసుకోరు. ఇయ్యే అమ్మని అమ్మ ఏందా అట్లా వెయిట్ చేస్తావు. ఇంకా ఎటు పోయినావు? కంగ్రాచులేషన్స్ నవీన్ గోల్డెన్ బాయ్ ఫర్ 200K. ఇట్లనే యూట్యూబ్లో కూడా గట్టిగా రావాలి. యూట్యూబ్లో కూడా చేయండి రా నాయనా, ప్లీజ్. యూట్యూబ్ చూడండి, మెయిన్ అదే మనకి. ఆటగాడు బయటకు వస్తుంది. శివాన్ని ఏమన్నా అంటే 200K కేక్ కట్ చేపిస్తా అన్నాడు. నేనేమంటున్నా అంటే నువ్వు ఇట్లా 100K కట్ చేపిస్తా, మళ్ళీ 10 రోజులలో ఒకసారి కట్ చేపిద్దాం. దాంట్లో ఉంది మా హ్యాపీనెస్. అది సిల్వర్ పే బటన్ రావాలి, అప్పుడు నేను ప్రౌడ్గా చెప్పుకుంటా అరే మా యూట్యూబర్ అని చెప్పి. తొందరగా సిల్వర్ పే బటన్ వస్తే అప్పుడు దావత్ గట్టిగా ఇస్తా. దావత్ మర్చిపోతున్నా, దావత్ ఇస్తా. వస్తా సిల్వర్ పే కాదా ఉందా? ఈయన ఉన్నాడు ఆడు, ఈశ్వర్ ఆడు. ఇక ఆడు ఈయనే ఉన్నాడు. నేను ఈడ ఆప్టికల్స్ మీద ఆప్టికల్స్ పోయొచ్చు. సో
సరే సరే రా చాయ్ అయితే తాగుతా లోపలికి. గాయస్ ఇప్పుడు అలాదీన్ మంది వచ్చినాం తిననీకే. పడుకోవాలంతా నేసుకొని సో ట్యాంక్ తిన్నాం. అరే రే బాగా మస్తు ఉంటుంది అమ్మకాడు అట్లా ఇట్లా చెప్పి తీసుకోండి చాయ్ తాగమని తీసుకోండి. నమ్మకానా ఏం లే ఏదో పిచ్చి పుక్కడు ఏమో అంటున్నావు. ఫీల్ అవుతారు నువ్వు కనిపించలేవు ఈ బ్లాగ్లో నీకు చూసుకోరా మంచిగా. ఏమైంది నువ్వు కనిపించలేవు బ్లాగ్లో అని ఫీల్ అవుతారు మళ్ళీ అని చూసుకోరు నీకు ఒకే వారు మంచిగా కళ్ళతో మంచిగా ఫ్లయింగ్ కిస్ ఫ్లయింగ్ కిస్ ఎరగని ఇస్తావరా తేడాగా మారాడు. ఎవరు చూడాలో వాళ్ళు కూడా చూస్తారు. ఇది నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. అది కాదు నేను నీకు చెప్తున్నా. ఎవరు చూడాలో వాళ్ళు కూడా చూస్తారు అంటున్నా. ఎవరు చూడాలో వాళ్ళు కూడా చూస్తారు అని చెప్తున్నా. దుందుడికి 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 మందడికి 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 అదే ఇక నువ్వు మొత్తం మెన్యూ అంతా చూసినా కూడా చెప్పాల్సింది అయితే గదేనా. ఏదో పీకి చూస్తూ ఏదో చెప్దామన్నట్టు చూస్తుండు మళ్ళీ చెప్పాల్సింది గదేనా. అఫ్ఘానీ అఫ్ఘానీ దేనికి కాస్ట్ ఇస్తుంది? దేనికి కాస్ట్లీ ఇస్తుంది? ఆకుల పొట్టేం కాదు. ఎవరిని ఓడదావాలి ఎవరిని ఓడిస్తలేడా పోగా పులిహార పొట్లమే కాదు. ఏది అవునరా చూడలే బ్లాగ్ చూడలే చూడు ఇప్పుడు ఓపెన్ చేసి చూడు నీలోఫర్లో మొత్తం నీలోఫర్ ఎంత ఆ టేబుల్ మొత్తం బుక్ చేసినాం అందరికి ఆడ ఉన్న వాళ్ళందరికి ఇప్పించినాం. టేబుల్ అని బుక్ చేసినా 2000 అంటుండే చూడరా. ఏమరా 20,000 అయినాయని చెప్పురా నమ్మేటట్టు చెప్పురా అని 2000 అయినాయంటే ఏమరా. గాయ్స్ డన్ విత్ డిన్నర్ గాయ్స్. గాణ బరిగా గాయస్ పూరా గాణ బరిగా అందరికంటే ఎక్కువ బెంగళాడు తిన్నాడు. ఈ కాకపోతే పక్క ఉన్నాడు మళ్ళా ఏనా తిన్న పీన్గా లెక్క ఎప్పుడు తినట్టు మాకరాడు. చెప్పరా ఏమన్నా చెప్తావు కదా రోహిత్? బిర్యానీ గుద్దవాళ్ళు మంచిగా బిర్యానీ కాదురా అది మంది బిర్యానీ రా. మా ఎక్కేవాడే చెప్పురా అంటే నీకు నీ బతుకున్నమాట దెంగి తింటావు కదా. దీన్ని ఏమంటారు తెలియదురా నీకు? ఇంకేమేమి తిన్నావు రోహిత్? చికెన్ తిన్నా, చికెన్ తిన్నా, ఆఫ్ఘనీ బిర్యానీ తిన్నా, మండి బిర్యానీ, ఇంకా కునాఫా అది అది మటన్ మంది తిన్నాం, చికెన్ మంది తిన్నాం, ఆప్రికాట్ డిలైట్ తిన్నాం, మళ్ళీ డబల్ కా మీఠా తిన్నాం. ఈ సుల్లియాడు ఒకటి అది కూడా తాగిండి ఇంత నవ్వుచా ఆరెంజ్ కలర్ సోడా. సో ఇది తిన్నాం అనమాట. ఇప్పుడు చాయ్ తాగమంటారు కాకపోతే నా చాయ్ డోసు మస్తు ఇదైపోయింది. చూసారు కదా ఆడ తాగినా మళ్ళా ఇంకేట తాగలేరా నేను. ఇప్పుడు తాగొచ్చు చాయ్. సో విల్ హ్యావ్ చాయ్. అరే రే రే ఇంకేడే తాగలే అంటున్నా. అత్తపూర్లో తాగినాం 2 సార్లు తాగినాం కదరా మనం చాయ్. అత్తపూర్లో కూడా తాగినాం. ఇప్పుడు తాగొచ్చు మళ్ళీ కూడా ఒకసారి తాగమా? చాయ్ తాగాలన్నా అవుతా చాయ్ తాగాలన్నా మీరు ఎప్పుడు తొందరగా కామెంట్ చేయరు. చాయ్ తాగమని చాయ్ తాగుతాం. మా అక్కడ నాటకాలు తింది చూసినావా? అగో నన్ను ఎక్కించుకోకుండా ముంగల పోతుండు. మరి మాకెళ్ళాడు మరి బండి ఎందుకు తీసినావు? మాకేడు రాకపోతే బండి తీసినావు మూతికాడ తీసుకుపెట్టాలి. అరే తిరిగి వాటర్ వస్తుంది చూడాలి. కొత్త పెట్టినరా చెయ్యి బ్లాగ్ ఇంకా అదే కొత్త ట్రైపాడ్ కొన్న కేరళ వ్లాగ్ల కోసం కేరళ వ్లాగులు కలిసి. నౌ వి ఆర్ రికార్డింగ్ ఫ్రమ్ ది ట్రైపాడ్ చెకింగ్ హౌ ఇట్స్ టర్న్స్ అండ్ ఆల్ దిస్. ఇది ఇట్లా హోల్డ్ అవుతుంది. దీన్ని ఇట్లా పెట్టుకుంటే రాదు. ఇట్లా పెట్టుకోవాలి దీన్ని. ఇట్లా దగ్గర తీసుకోవాలి. ఇట్లా తీసుకున్నప్పుడు ఇట్లా దగ్గర తీసుకోవాలి. హూ ఇస్ దిస్ అండ్ ఇస్ సో గైస్ ఇప్పుడు వచ్చిన ఇంటికి. సో పోయిన పని ఏమైందిరా అంటే ఫస్ట్ హాస్పిటల్ పోయినా కదా. సో ఆయన అది చూసిందనమాట.
ఇలా లైట్ పెట్టి అది చేసి చూసి సో ఇక్కడ నార్మల్గా ఈ నసల్ బోన్ లోపల నుంచి నసల్ బోన్ అనేది ఇట్లా అని ఇట్లా వచ్చి ఇట్లా ఏ షేప్లో ఉంటుంది అనమాట. ఏ షేప్లో ఇట్లా చక్కగా ఇట్లా వచ్చి ఏ షేప్లో ఉంటుంది. కాకపోతే నాకు ఎట్లా రా అంటే ఈ రైట్ సైడ్ అనేది ఎక్కువ ఉంది. ఈ రైట్ సైడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇటు రైట్ సైడ్ అనేది శ్వాస ఎక్కువ ఆడకుండా శ్వాస ఎక్కువ మంచిగా ఆడుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఫ్రీగా ఉంది, రైట్ సైడ్ స్ట్రక్ అయిపోయింది శ్వాసది. సో ఆయన ఏంటది సెంటోప్లాస్టియా ఉంది, అదేదో ఉంది సర్జరీ, అది సెంటోప్లాస్టియా ఏదో ఉంది సర్జరీ. సో అది చేయాలన్నాడు దీనికి. అది చేస్తే అది సెట్ అయిపోతుంది అన్నాడు. సో ఈ పైన ఇదైతే బంప్ ఏదవుతుందో ఈ బంప్ ఉంది చూస్తారా పైన. సో ఇది చేసిన తర్వాత ఇక నీకు ఈ బ్రీత్ ప్రాబ్లం ఏముండదు అన్నాడు. బ్రీత్ ప్రాబ్లం మొత్తం సెట్ అయిపోతుంది అన్నాడు. సో ఈ బంప్ కావాలంటే దీనికి రైనోప్లాస్టీ, మన ప్లాస్టిక్ సర్జన్ది రైనోప్లాస్టీ అనమాట. సో రైనోప్లాస్టీ చేపిస్తే ఇది అనేది మీకు దీని మంచిగా నోస్ అనేది దీని మంచి షేప్లా షేప్కి ఎట్లా అంటే అట్లా మంచి షేప్గా ఎస్థెటిక్గా చేయడానికి దానికి వస్తుందని చెప్పింది. సో దానికి డిఫరెంట్ చార్జెస్ అయితే దీనికి డిఫరెంట్ చార్జెస్ అవుతాయి. సో ఆల్మోస్ట్ రఫ్గా అయితే ఒక నియర్లీ ఇప్పుడు దీనికి ఎంత అయితే అన్నాడు రా అంటే సెంటోప్లాస్టీకి లోపల దానికి 80,000 వరకు అవుతాయి అన్నాడు. సో మరి అది ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ మనకు లేదు. సో చూడాలి మరి అది ఏమవుతుందో. సో ఇన్సూరెన్స్ కథ ముచ్చట. సో దానికో లక్ష వేసుకున్నాడు. ఇక ఇంచుమించు 2 లక్షలు అనుకో, ఇంకా రఫ్గా 2 లక్షల వరకు అయితే ఏమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మరి అది ఏమవుతుంది ఏం కథ అనేది చూడ ఆలోచించాలి దానికి. అండ్ ఇంకొకటి ఒకరే చెప్పింది ఒకరిని కన్సల్ట్ అయ్యి ఒకరి దాని మీదకి వెళ్ళి పోలేం కదా. సో నేనేమనుకుంటున్నా అంటే ఇంకిద్దరు ముగ్గురు అడుగుదాం, తెలిసిన వాళ్ళని మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎవరైనా ఎంతమంది చేయించినాం. సో అట్లా తెలుసుకుందాం మనము, తెలుసుకొని ఇంకిద్దరు ముగ్గురు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం కాదు, అంత ఎమర్జెన్సీ ఏం కాదు ఇది. ఓకే, సో తెలుసుకొని చేసి మనకు కరెక్ట్ తెలుసుకొని కరెక్ట్ చేసి ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. సో అది చూడాలి మరి ఏమవుతుందో. అండ్ ఈ బట్టల దానికాడికి పోతే ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ది అది సెట్ అయ్యేటట్లేదు మనకి. సో అంటే సెట్ అయ్యేటట్టు లేదంటే అది కొన్ని ఉన్నాయన్నమాట దాంట్లో కూడా చూస్తున్నాం మళ్ళీ ఎట్టా ఏం చేద్దామని చెప్పి. ఒకటి మన బయట నుండి అక్కడ మన కోయంబత్తూరు నుండి అటు సైడ్ కొన్ని యూనిట్స్ ఉన్నాయన్నమాట మ్యానుఫ్యాక్చర్వి, కోయంబత్తూరు నుంచి అటు నుంచి. ఎందుకంటే మనకి నేను ఏం ట్రై చేస్తున్నారా అంటే సస్తాలు పడిపోయింది అనుకో, నేను కూడా మీకు చాలా సస్తాలు ఇవ్వచ్చు. అంటే లైక్ నాకు చీప్లో పడితే నేను కూడా మీకు చీప్లు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇంత చేసేది కుల్లా పోయి వడల మీద చేసుకొని కుల్లా ఎవడైనా సరే దందా చేసేది లాభాల కోసం చేస్తాడు. నష్టపోవాలని చెప్పి దందాలు చేయడు. దాన ధర్మాలు చేద్దామని చెప్తే దాన ధర్మాలు చేద్దామని అనుకుంటే వాడి దగ్గర ఉన్న పైసలు కుల్లం వాడు దాన ధర్మాలే చేస్తాడు, దందా చేయడు. దంద ఎందుకు చేస్తాడు? ఎవడైనా సరే లాభాల కోసం దందా చేస్తాడు, బాగుపడాలని చేస్తాడు. సో నేనేమనుకుంటున్నారా అంటే బాగుపడదాం, అందులోనే మీకు కూడా బెనిఫిట్ చేస్తాం అని చెప్పి అది చూస్తున్నాను నేను. ఎట్లరా అంటే మీకు బెనిఫిట్ ఉండాలి, నాకు లాభం ఉండాలి, అది నేను చూసేది. అంటే బయట మీకు అదే మీకు రీజనబుల్గా రావాలి, మీకు రీజనబుల్ వచ్చేదంటేనే నాకు ప్రాఫిట్ రావాలి, అడుగుతున్నా. సో అట్లా చేద్దామని చూస్తున్నాను నేను. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందిరా అంటే ఇక అది మెయిన్గా అయిపోతుంది. వాళ్ళు ఇక మీకు తెలియదు ఏముంది, ఇక అక్కడికి అయితే తక్కువ అవుతుంది, ఇక్కడికి అయితే ఇక వీళ్ళు దింగా వాళ్ళు దింగా మెయిన్గా అవుతుంది అన్నమాట. సో అట్లా అని చెప్పి నేను మీకు చాలా తక్కువకి ప్రొవైడ్ చేయాలని నేను ఆలోచిస్తున్నా, విత్ బెటర్ క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ. సో దానికోసం నేను ప్రయత్నిస్తున్నా. కొంచెం లేట్ అయినా పర్లేదు, మనం దిగినామంటే కరెక్ట్గా దిగాలి, దాంట్లో కూర్చొని పోవాలి, దిగిపోవాలి మనం అంతే. సో అంతే. అండ్ ఐ హోప్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇట్లానే ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా, నమ్ముతున్నా. సో నాకు ఆ నమ్మకం ఉంది, సక్సెస్ అవుతుందని చెప్పి బిజినెస్. సో చూద్దాం అది ముంగట ఏమవుతుంది ఇంకా అనేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. మీకు ఇదంతా సోది ఫస్ట్ చెప్తే మీకు మజా రాదని చెప్పి సో ఫస్ట్ అంతా మీకు మజా ఇచ్చేసిన, లాస్ట్కి ముచ్చట అనేది క్లియర్గా చెప్పేసిన, అది ముచ్చట. అండ్ రేపు చెప్పినా కదా సబ్స్క్రైబర్ ఒక సెలెక్ట్ చేసి పెట్టినా అని చెప్పి, రేపు అతను వస్తుండు, రేపు అతనికి గివ్ అవేలో గిఫ్ట్ ఇస్తున్నాం మనము. సో మేబీ మీకు ఒకవేళ రేపు వస్తే రేపు 2 వీడియోలు వస్తాయి, లేదంటే రావు. సో చూద్దాం అది. సో యా, రేపు అతనికి ఏం గిఫ్ట్ ఇస్తున్నా ఏం కథ అనేది మీకు, గివ్ అవేలు ఏమి ఇస్తున్నా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది, చూడండి. అండ్ నెక్స్ట్ ఆ గివ్ అవే ప్లేస్లో అతని ప్లేస్లో మీరు ఉండాలంటే తెలుసుగా మీకు ఏం చేయాలి. ప్రతి పెట్టే వీడియోని అందరూ లైక్ చేయాలి, ప్లస్ కామెంట్స్ చేయాలి. అవి నేను చూస్తా. నాకు ఏ అకౌంట్ నుండి అయితే రెగ్యులర్గా కామెంట్లు వస్తుంటాయో, నేను అన్ని కామెంట్స్లకు లైక్లు కొడుతున్నా చూస్తుంటా. సో రెగ్యులర్గా ఏవైతే వస్తుంటాయో వాళ్ళని నేను
అప్రోచ్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చి గివ్ ఇస్తాను అనమాట. సో అది ముచ్చట. అందుకే ప్రతి ఒక్కరు బ్లాగులు చూడండి, లైకులు కామెంట్లు కొట్టండి. ఓకేనా? రెడీగా ఉండండి రా.